నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మనము అటుకులు పాయసం చేసుకుందామండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులండి. అటుకులు పాయసం చేసుకుందాము. దీనికి కావాల్సిందండి అటుకులు, కప్పు బెల్లం, కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదండి, ఇలాచీ పౌడర్, ఒక 3 కప్పులు పాలండి. ఈ అటుకులు కృష్ణుడికి ఎంతో ఇష్టం అన్నాం కదండి. దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది, చెప్తాను. కుచేలుడు కృష్ణుడు స్నేహితులండి. కుచేలుడు కృష్ణుడిని చూసేదానికి ఆయన దగ్గరకు వస్తున్నాడంట. వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడ ఏమన్నా తీసుకెళ్ళండి, ఉత్తి చేతులతో పోకూడదంటే మన దగ్గర ఏముంది అన్నాడంట. అప్పుడు ఆమె ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు ఒక చిన్న మూట కట్టి పంపించిందంట. ఆ అటుకులు తీసుకొని కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. కృష్ణుడు రాములని బాగా ఇష్టంగా పలకరించాడంట. కుచేలుడిని ఇట్లా హత్తుకున్నాడంట. హత్తుకొని ఏం తెచ్చావు నా కోసం అన్నాడంట. నా దగ్గర ఏముందా, అటుకులు తెచ్చానని చెప్పి అటుకులు చూపించాడంట. అబ్బాయి ఇవి నాకు చాలా ఇష్టమైనవి, నీకు ఎలా తెలుసు నా కోసం అటుకులు తేవాలని తెచ్చాను. ఆయన ప్రేమకు పాత్రుడండి. ఆయన ఏమి ఇచ్చారు ఏం చేసలేనే కాదు, మనం ఎంత ప్రేమతోటి ఆయన్ని పూజ చేస్తామనేదే చూస్తాడు, కానీ ఆయన ఏం తెచ్చారు ఏం పెట్టారనేది చూడడు. కానీ ఆయనకి ఇష్టమైనది మాత్రం ఆ రోజు నుంచి, ఆ కథ జరిగిన రోజు నుంచి అటుకులు అంటే చాలా ఇష్టం అండి. అందుకనే మనం కూడా అటుకులు పాయసం చేసి కృష్ణుడి ప్రేమను మనం కూడా పొందుదామండి. కృష్ణాష్టమి కోసం మా మనవడు ఈ డ్రాయింగ్ వేశాడండి. ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. మీకు కూడా చూపిస్తున్నాను. మీకు కూడా ఈ డ్రాయింగ్ చూసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టుకొని ఈ కప్పు బెల్లం వేసుకుందామండి. దానికి 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. చూసారు కదా, 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. వేసి బాగా కలిపేసుకుందాం, ఉడికించుకుందాం. దీనికి పాకం రావాల్సిన పని లేదు, బెల్లం బాగా కరిగిపోతే సరిపోతుంది. ఇదండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇది ఆల్రెడీ నేను పొడి బెల్లం కొన్నానండి, బెల్లం పొడి, అందుకే త్వరగా కరిగిపోయింది. దీన్ని దించి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడి అయిపోయిందండి. కొన్ని జీడిపప్పు పలుకులు వేపుకుందాం, దోరగా వేపుకుందాం. కొన్ని బాదం పప్పు, చివరగా ద్రాక్ష కూడా వేసేసుకుందామండి, ఎండు ద్రాక్ష. ఇవి దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇవి తీసి పెట్టుకున్నాం కదండి కప్పు అటుకులు, ఇవి కూడా వేసేసుకుందాం. మనకి మార్కెట్లో సన్నగా ఉండే పేపర్ అటుకులు దొరుకుతాయండి. అది అటుకులు మిక్చర్కి అయితేనే బాగుంటాయి. ఇవి కొంచెం దొడ్డు అటుకులు అండి. ఈ అటుకుల పాయసానికి దొడ్డు అటుకులే తెచ్చుకోవాలి మనము. అసలు పేపర్ అటుకులు అసలు బాగోవండి. ఇప్పుడు మనం ముందుగా సన్నగా తురుము పెట్టుకున్నామండి కొబ్బరి. ఈ బ్యాక్ వైపుదంతా తీసేసి మనం పచ్చి కొబ్బరి అయినా వేయచ్చు, ఎండు కొబ్బరి అయినా వేయచ్చు. ఈ అటుకులు ఏంటంటే అండి, సన్నగా ఉండేవి తీసుకున్నాం అనుకోండి, ఆ పేపర్ అటుకులు పాలల్లో వేయంలోనే ఊడిపోవటం, కరిగిపోవటం అట్లా ఉంటాయి. ఈ అటుకులు అనుకోండి నిలబడి బాగా ఉడుకుతాయి, పాలల్లో బాగుంటాయి. అందుకే ఈ అటుకులు తీసుకోవాలి అటుకుల పాయసానికి. ఇదండి ఇవి దోరగా వేగిపోయాయి. ఇప్పుడు మనం 3 కప్పులు పాలు వేసుకుందాం. మనం ఏ కప్పుతో అటుకులు బెల్లం తీసుకున్నాం కదండి, అదే కప్పుతోటి 3 కప్పులు పాలు వేసుకుందామండి. ఈ పాలల్లో బాగా ఉడికించుకుందాము. వెమ్మటే మనం ఇలాచి పౌడర్ ఉంది కదండి, మనం తీసి పెట్టుకున్నది, అది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకుందాం దీన్ని. ఇదండి కాసేపు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకుందాం. ఇదండి బాగా ఉడికిపోయాయి, దగ్గరకు కూడా వచ్చేసాయి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక చిన్న టిప్ అండి, ఇప్పుడే కానీ మనం ఈ బెల్లం ఉడకబెట్టుకున్నాం కదండి, ఈ పానకం ఇది పోసామనుకోండి పాలు ఇరిగిపోతాయి. ఇది చల్లారాకే మనం అది పోసుకుందాము. అప్పటి వరకు కొంచెం చల్లారనిద్దాం దీన్ని. ఇదండి బాగా చల్లారిపోయింది, బాగా పాయసం మొత్తం. మనం ఇప్పుడు మనం కడగబెట్టుకున్న బెల్లం ఉంది కదండి, దీనిలో వేసేసుకుందాం. వేడి మీద మాత్రం పొరపాటును కూడా వేయొద్దండి. అంతేనండి, మన అటుకుల పాయసం తయారైపోయింది.
చూడండి పాలు విరగకుండా బాగా ఉంది. ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దు. మన చిన్న కృష్ణుడికి మనం అటుకుల పాయసం నివేదన చేసుకుందామండి. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి అటుకుల పాయసం చేసి చిన్న కృష్ణుడి ప్రేమని పొందండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి.